గ్రుడ్డివాని ఎదుట ఏమీ వేయకూడదు, అడ్డము వేయకూడదు, ఏ తీర్పు తీర్చకూడదు, అన్యాయపు తీర్పు. ఎవని ఎడల పక్షపాతము చూపకూడదు, బీదవాని ఎడల. ఎవని మీద అభిమానము చూపకూడదు, గొప్పవాని ఎడల. దేనిని బట్టి పొరుగువానికి తీర్పు తీర్చవలెను, న్యాయమును బట్టి. కీడునకు ఏమీ చేయకూడదు, ప్రతి కీడు. నిన్ను వలె ఎవరిని ప్రేమింపవలెను, నీ పొరుగువారిని. ఎవరి మీద పగపట్టరాదు, సహోదరుని మీద. దేనిని తినకూడదు, రక్తముతో కూడినదేదియు. వేటిని చూడకూడదు, శకునములు. దేహమునకు వేటిని పొడుచుకొనకూడదు, పచ్చబొట్లు. ఎవరి దగ్గరకు పోకూడదు, కర్ణపిశాచులు, మంత్రయోగులు, సోదెగాండ్రు. ఎవరిని ఘనపరచవలెను, ముసలివారిని. ఎలాంటి త్రాసులు, గుండ్లు, తూము పడి ఉండవలెను, న్యాయమైనవి. పస్కాను ఏ దినమున ఆచరించేవారు, మొదటి నెల 14వ దినమున. పొంగని రొట్టెల పండుగను ఎప్పుడు ఆచరించిరి, 15వ దినమున. సునాద సంవత్సరము అనగా ఏ సంవత్సరము, 50వ సంవత్సరము. మీరు ఒకరినొకరు బాధింపక ఎవరికి భయపడవలెను, దేవునికి. నీవు సురక్షితముగా ఉండాలంటే ఏమి చేయాలి, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. నీ సహోదరుడు బీదవాడైన ఎడల ఏమి చేయవలెను, సహాయము చేయవలెను. దేవునికి భయపడి బీదవాని వద్ద ఏమి తీసుకొనకూడదు, వడ్డీ. దశమ భాగము ఎవరిది అని లిఖించబడినది, దేవునిది.